శ్రీ మీనాక్షి సమేత అగస్యేశ్వర స్వామివారి దేవాలయం వాడపల్లి. రెండు నదుల సంగమం, కృష్ణానది ముచుకుందా నది ఆనుకొని ఉన్న సంగమం, మహిమగల ఆలయం. ఈ దేవాలయం గురించి అర్చకుల గారి మాటల్లో విందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇది గంగా స్వామివారి శిరస్సులో ఎప్పుడు కూడా ఇలా నీళ్లు ఉంటాయి చూడండి. ఇక్కడ నిత్యం నిరంతరం జల ఈశ్వరుని తలలోంచి ఇప్పుడు ఇట్లా గంగ వస్తుంది. ఇక్కడ ఆ స్వామి శివయ్య తలలోంచి ఇప్పుడు ఇట్లా నీళ్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ నిషేపు తిన్నేత వస్తూనే ఉంటాయి. ఆ నీళ్లు తీయకపోతే అంతే ఉంటాయి, పైకి పొంగదనమాట ఆ నీరు. అది స్వామివారి యొక్క మహిమ. ఇక్కడ పూర్వకాలాన కృతాయగాన అగస్య మహాముని అనే ఋషి యొక్క ప్రతిష్ట ఈ లింగాకారము. అగస్యుల వారి స్వామిని ఇక్కడ ప్రతిష్ట చేసిన తర్వాత ఆ స్వామివారి మీద ఒక పెద్ద పుట్ట మొలిచింది. కొన్ని వందల సంవత్సరాల ఆ పుట్టలో ఉన్నాడు శివుడు. తర్వాత రెడ్డిరాజుల ప్రభుత్వంలో పుట్టలు మొత్తం తవ్వి దేవాలయం కట్టారు. రెడ్డిరాజులు కట్టినటువంటి దేవాలయం ఇది. సుమారుగా 700 ఏళ్ళు అవుతుందండి గుడి కట్టి. తర్వాత ఒక బోయోడు పక్షిని వేటాడుకుంటూ వస్తే ఆ పక్షి వచ్చి ఆ స్వామి వెనక్కి వెళ్ళి దాక్కుంది. అప్పుడు ఆ బోయోడు లోపలికి వచ్చి ఆ పక్షిని చంపబోయేటప్పుడు ఆ బోయోడికి ఆ స్వామి శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగితే ఆహారం కావాలంటే ఆ బోయోడు ఆహారం కావాల్సి ఉంటే నన్ను శరణగోరి వెనక్కి వచ్చిన ఆ పక్షిని ఇయ్యను, పక్షి బదులు పక్షి బరువు మాంసం తల్లోంచి తీసుకోమంటాడు శంకరుడు. అప్పుడు ఆ బోయోడు శంకరుడి మెదడు తన 2 చేతులు పెట్టి అట్లా 10 వేళ్లతో చేతి వేళ్లతో ఆ తల నుంచి మాంసం తీసి ఉండొచ్చమ్మ. అప్పటి నుంచి ఆ తలగేటువంటి తల మీద బోయోడు వేలు గుర్తులు ఉన్నాయి. ఆ స్వామి తల మీద మాంసం తీసినట్టు 10 వేల గుర్తులు అన్నమాట. అప్పటి నుంచి ఆ స్వామి తలలోంచి గంగ ఎప్పుడు అట్లా నీళ్లు వస్తుంటాయి. తర్వాత ఈ గంగ ఎక్కడి నుంచి వస్తుంది, బెలమెంతాలు అవుతుందని చెప్పి ఆది శంకరాచార్య అర్చకుడు పరీక్ష చేస్తారనమాట. ఒక బంగారు ఉద్దానికి దారం కట్టేసి ఆ బెలంలో కుదురుతారు. ఆ దారం మొత్తం కూడా వెళ్ళిపోతుంది, ఆయనకి ఎక్కడికి కూడా అంతు తెలియదు. తర్వాత ఆ దారం మొత్తం కూడా బయటికి లాగేసరికి ఆ ఉద్దాన్ని దారం మొత్తం కూడా ఒక విధమైన రక్తం వస్తుంది అనమాట. అప్పుడు స్వామి ఆ భగవంతుడిని పరీక్ష చేయకూడదు అని చెప్పి దాని తగిన శాంతులు చేసేటువంటి ఇక్కడ శాస్త్రంలో రాస్తుంది. కృతాయుగంలో అగస్య మహాముని స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి స్వామి పేరు మీనాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామిని. ఇక్కడ స్వామి యొక్క స్థల పురాణము, ఆయన శిరస్సులో ఉండేటువంటి నీళ్ళే అందరి భక్తులకు ఇచ్చేటువంటి తీర్థం. ఇక్కడది మహిమ స్వామిది ఇక్కడ.